ఇకపోతే తిరుగులేని దెబ్బ కొట్టింది మాత్రం మనం ఇజ్రాయిల్ నుంచి దిగుమతి చేసుకున్న హరోజ్ కామికా డ్రోన్లు. హరోజ్ కామికా డ్రోన్లు మొట్టమొదట పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించింది. సాధారణంగా మన క్షిపణులు కానీ రక్షణ అంటే వైమానిక దాడులు చేసినప్పుడు లేకపోతే మిసైల్ దాడులు చేసినప్పుడు పాకిస్తాన్ కూడా వాటిని ఎయిర్లోనే పేల్చేయడానికి ఒక రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. రాడార్ ఏం చేస్తుందంటే ఏదైతే శత్రు దేశం నుంచి క్షిపణులు వస్తాయో దాన్ని గుర్తించి యాక్టివేట్ అయ్యి దానిపైన బాంబులు వేస్తుంది, అంటే గాల్లోనే కాల్చేస్తుంది. అటువంటి రాడార్ వ్యవస్థల్ని చాలా తెలివిగా ధ్వంసం చేసింది భారత సైన్యం. మామూలుగా కాదు, పాకిస్తాన్కి ఏదైతే రాడార్ వ్యవస్థ గగనతలంలో అంటే ఆకాశంలో రక్షణ వ్యవస్థగా ఉంటుందో ఆ రక్షణ వ్యవస్థని పూర్తిగా నాశనం చేసింది. ఇలా పూర్తిగా నాశనం చేయడంలో కీలకంగా పనిచేసింది ఏంటంటే హరోజ్ కామికా డ్రోన్లు. ఇప్పుడు మీ స్క్రీన్లో కనిపిస్తున్న ఈ విజువలే ఇది హరోజ్ కామికా డ్రోన్లు. ఇది ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకుంది భారత్. ఈ హరోజ్ కామికా డ్రోన్లు ఆకాశంలో పక్షుల్లా విహరిస్తాయన్నమాట. పక్షుల్లా విహరించి ఆ ఏదైతే టార్గెట్ ఉంటుందో సడన్గా ఆ టార్గెట్ పైన అటాక్ చేస్తాయి. ఇవే హరోజ్ కామికా డ్రోన్స్ ప్రత్యేకత. ఈ డ్రోన్లను వినియోగించి రాత్రి పాకిస్తాన్లోని 9 నగరాల్లో విధ్వంసం సృష్టించింది భారత సైన్యం. ఆ 9 నగరాల పేర్లు ఇంతకుముందే నేను చదివాను. దీన్ని సాధారణంగా సప్రెషన్ ఆఫ్ ఎనిమీ ఎయిర్ డిఫెన్స్ సియాడ్ అంటారు. ఈ అటాక్కి సప్రెషన్ ఆఫ్ ఎనిమీ ఎయిర్ డిఫెన్స్ అనే పేరు ఒకటి ఉంది. ఈ సప్రెషన్ ఆఫ్ ఎనిమీ ఎయిర్ డిఫెన్స్ అటాక్ ద్వారా పాకిస్తాన్ గగనతల రక్షణ వ్యవస్థని నాశనం చేయడంతో భారత్ నుంచి వచ్చే వైమానిక దాడుల్ని పాకిస్తాన్ ఇంకా ఎదుర్కొనే పరిస్థితిలో ఉండదు. భారత్ నుంచి వేసే మిస్సైల్స్ని పాకిస్తాన్ ఎదుర్కొనే పరిస్థితి ఉండదు. 9 నగరాల్లో టార్గెట్ చేసి భారతదేశం ఆ 9 నగరాల్లో పాకిస్తాన్ ఏర్పాటు చేసుకున్న రక్షణ వ్యవస్థని దెబ్బ కొట్టడం వల్ల పాకిస్తాన్ పైన భారత్ మరికొంత వ్యూహాత్మకంగా ఉంది, మరికొంత ముందుకు వెళ్ళే అవకాశం ఉందని చెబుతుంది.